విడాకులు ఈ మధ్య కాలంలో ఈ పదాన్ని తరచూ వింటూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం అనేది అంత కష్టమైన పని. ఇన్స్టెంట్గా ఇప్పుడు దొరికిందా దొరికినట్టు, దొరకలేదా నాకు వద్దు. డైవర్సీ అంటే ఎప్పుడైనా సరే ఇది ఎవరికి తెలుస్తుందో నేను డైవర్సీ అని అనుకునే రోజుల నుంచి వాళ్ళ ప్రొఫైల్లో డైవర్సీ అని గర్వంగా రాసుకునే రోజులు వచ్చాయి. డైవర్స్ తీసుకోవడానికి ఆలోచించట్లేదు, తీసుకున్న తర్వాత భయపడట్లేదు. 6 నెలలు కూడా కాదు డివోర్స్, సంవత్సరం కూడా కాదు డివోర్స్. మీరు ఐఫోన్ కొత్త మోడల్ కోసం సంవత్సరం రోజులు ఎదురు చూస్తారు. అదే అనుభూతున్నాను సార్. ఇప్పుడు కారణాలు అని మనం మాట్లాడడం దానికి అర్థమే లేదు. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. విడాకులు ఈ మధ్య కాలంలో ఈ పదాన్ని తరచూ వింటూ ఉన్నాం. సో కాల్డ్ సెలబ్రిటీస్ ద్వారానా, లేదు అంటే మన చుట్టుపక్కల ఉన్న జనాలలోనా, ఏ విధంగా మనం చూసుకున్నా ఈ న్యూస్ రోజుకొకసారి ఒక్క ఫ్యామిలీకి సంబంధించి ఇన్సిడెంట్ జరిగిందని తరచూ వింటున్నాం. నాకు తెలిసి ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ డివోర్స్ అనేది చాలా తక్కువ మనం వినేవాళ్ళం. డివోర్స్ ఒకవేళ మనం సో కాల్డ్ సెలబ్రిటీస్లో అప్పట్లో మనం చూసున్నా ఖచ్చితంగా ఒక రీజన్ కనిపించేది మనకి, అండ్ ఎక్కడా కూడా బ్లేమ్ గేమ్ కనిపించేది కాదు. ఈ జనరేషన్ పిల్లలు ఎందుకు ఇలా డివోర్స్ అంత ఈజీగా తీసుకుంటున్నారు? ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం అనేది అంత కష్టమైన పని. మనిషికి జీవితంలో దేనికోసం ఎదురు చూసే రోజులు పోయాయి. ఇన్స్టెంట్గా ఇప్పుడు దొరికిందా దొరికినట్టు, దొరకలేదా నాకు వద్దు. ఇన్స్టెంట్ అంటే గుర్తొచ్చింది, కాఫీయే తీసుకోండి. ఒకప్పుడు కాఫీ తాగాలంటే కాఫీ పౌడర్ నుంచి వేడి నీళ్ళతో ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ కాఫీ తాగేదాకా వెయిట్ చేసి అప్పుడు తాగేవాళ్ళు. ఆ తర్వాత ఇన్స్టెంట్ కాఫీ పౌడర్లు వచ్చాయి. అంత దగ్గరకు కూడా అంతసేపు కూడా వెయిట్ చేసే పరిస్థితిలో లేదు. ఇన్స్టెంట్ కాఫీ లిక్విడ్ కూడా వచ్చేసింది. ఇక లైఫ్దంతా అన్నట్టు. అంటే జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించే ప్రయాణం జీవితం అనే డెఫినేషన్ నుంచి ఆనందం ఒక్క క్షణం దొరక్కపోయినా ఆ జీవితం నాకు అక్కర్లేదనే నిర్ణయానికి వచ్చే జనరేషన్లో ఉన్నాం మనం. ఒకప్పుడు మన జీవితంలో ఏదైనా జరుగుతుంటే అది కేవలం రహస్యంగా మన మధ్యలోనే ఉంచుకునే రహస్యాల్ని సోషల్ మీడియాలో పబ్లిక్గా చెప్పి మరీ ఆనందించే రోజులు వచ్చాయి. డైవర్సీ అంటే ఎప్పుడైనా సరే ఇది ఎవరికి తెలుస్తుందో నేను డైవర్సీ అని అనుకునే రోజుల నుంచి వాళ్ళ ప్రొఫైల్లో డైవర్సీ అని గర్వంగా రాసుకునే రోజులు వచ్చాయి. అంతేకాదు, అసలు మ్యారేజ్కి ముందు మ్యారిటల్ ఫోటో షూట్ చేసినట్టు డైవర్స్ అయిపోయిన తర్వాత డైవర్స్డ్ ఫోటో షూట్ కూడా తీసుకునే రోజు. అంటే సమాజం ఏంటంటే బేసిక్గా డైవర్స్ తీసుకోవడానికి ఆలోచించట్లేదు, తీసుకున్న తర్వాత భయపడట్లేదు. అసలు ఇవి లేవు. సో ఈ రోజులు మారిపోయిన తర్వాత ఇప్పుడు కారణాలు అని మనం మాట్లాడడం దానికి అర్థమే లేదు. ఎందుకంటే టీవీ రిమోట్ ఎంతసేపు ఇవ్వలేదని ఒకరు డైవర్స్కి అప్లై చేస్తే, నేను కాఫీ ఎంతసేపు అడిగినా ఇవ్వట్లేదు ఎదురు చూస్తున్నానని భర్త డైవర్స్కి అప్లై చేస్తే, అట్లాగే నన్ను నమ్మడు తన ఫ్రెండ్స్ని ఎక్కువ నమ్ముతాడు, రహస్యాలన్నీ ఫ్రెండ్స్కే చెప్తున్నాడన్న కారణంతో ఒకరు డైవర్స్కి అప్లై చేస్తే, ఇవన్నీ బిజారే రీజన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎందుకు ఇట్లాంటి డైవర్స్ మనం వింటున్నాం, ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా విపరీతమైన నేపథ్యంలో ఈ డైవర్స్ న్యూస్ జరిగిన మరుక్షణం ప్రపంచమంతా తెలుస్తుంది. అందులో సెలబ్రిటీలు అయితే అందరికీ తెలిసిపోతుంటుంది. ఒక స్టడీ ప్రకారం ఏంటంటే మామూలు మనిషి కంటే సెలబ్రిటీల డైవర్స్ 67% ఎక్కువ. 67%. సాధారణమైన సగటు మనిషి డైవర్స్ రేట్ కంటే సెలబ్రిటీల డైవర్స్ రేట్ ఎక్కువ. దేనికంటారు సార్? రీజన్స్ ఏంటి? చాలా రీజన్స్ ఉన్నాయండి. నెంబర్ 1 ఈజ్ ఇన్ఫిడిలిటీ. ఇన్ఫిడిలిటీ అంటే అవతల వాళ్ళని మోసం చేయడం. రిలేషన్షిప్లో నాతోనే ఉన్నా అని నమ్మకంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళతో కాకుండా వాళ్ళ ప్రయారిటీస్ మారినప్పుడు వేరే కొత్త వ్యక్తులు వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు డైవర్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతి డైవర్స్లో విషయంలో ఇన్ఫిడిలిటీ కారణం కానక్కర్లే, ఒకరినొకరు మోసం చేయడమే కానక్కర్లే, చాలా ప్రయారిటీస్ చేంజ్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ప్యారలల్గా గ్రో అవుతున్నప్పుడు ఒకే ప్రొఫెషన్లో, సెలబ్రిటీస్ అంటే ఏదైనా సినిమా ఫీల్డ్ కావచ్చు, క్రికెట్ ఫీల్డ్ కావచ్చు, టెన్నిస్ ఫీల్డ్ కావచ్చు, ఇట్లా చాలా రంగాలన్నీ ఉన్నాయి. అన్ని రంగాల్లోని సెలబ్రిటీలు, రాజకీయాలు కావచ్చు, వాళ్ళందరూ బాగా పాపులర్ అయితే అవి మనం
డీప్గా స్టడీ చేస్తే వాళ్ళ డైవర్స్ కారణాలు వాళ్ళిద్దరూ ప్యారలల్గా గ్రో అవుతుంటారు. అంటే ఈ ఇద్దరు రెండు వేరు రంగాల్లో గ్రో అవుతుంటారు. ఎప్పుడైతే అట్లా గ్రో అవుతున్నారో వాళ్ళ ప్రయారిటీస్ మారుతాయి. అవును. ప్రయారిటీస్ మారినప్పుడు ఈ వ్యక్తితో కలిసి నేను ప్రయాణించే కంపాటబిలిటీ మాకు లేదు అన్న అభిప్రాయంతో ఈ లోపల కంపాటబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఏ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అయినా ఉంది కాబట్టి, ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, సొసైటీ నన్ను ప్రశ్నించడం కానీ, నా సంపాదనకు వచ్చే అడ్డంకి కానీ ఏమీ లేదు కాబట్టి ఇక నాకు ఆ స్వేచ్ఛతో నేను ఈ నిర్ణయం తీసుకోవచ్చు అని నిర్ణయం తీసుకుంటాను. ఈ కంపాటబిలిటీని సాధించడం కానీ, కొంతకాలం జీవితంలో ప్రయాణం చేయడం కానీ, ఈ డిఫరెన్సెస్ని అర్థం చేసుకొని కలిసి జీవిద్దామన్న ఆలోచన కానీ లేకపోవడం, ఇందాక మాట్లాడినట్టు ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ హ్యాపీనెస్ని మనం వెతుక్కోవడం, ఓర్పు సహనం అంతా కోల్పోవడం. అసలు చూడండి, మనం అవును వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే మన కామెంట్లో వచ్చిన ఆశ్చర్యపోకర్లే, అవును ఓర్పు ఎందుకు ఉండాలండి, ఎందుకు పడాలండి, ఎందుకు నేను మంచి రోజుల కోసం ఎదురు చూడాలండి అని. మీరు ఐఫోన్ కొత్త మోడల్ కోసం సంవత్సరం రోజులు ఎదురు చూస్తారా? అదే అనుభూతున్నాను సార్. ఓర్పు సహనం గురించి మాట్లాడే ముందు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 6 నెలలు కూడా కాదు డివోర్స్, సంవత్సరం కూడా కాదు డివోర్స్, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అవును. సహనం ఓర్పు ఎక్కడుంది మరి? ఒకవేళ వాళ్ళు పట్టారు సహనం అని అనుకుందాం, సహనం ఎక్కడ కనిపించింది అంటారు? అసలు సహనానికి ఎంతకాలం దేన్ని సహనం అంటారు అన్నది లేదు, మీనింగ్ ఉండదు. మనకి ఏదైనా బెస్ట్ జీవితంలో కావాలంటే మనకు తెలియకుండానే చాలాసార్లు వీటిని మనం ఫాలో అవుతున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మంచి బిర్యానీ తినాలనుకుంటే స్టవ్ మీద ఉండి అంతా అయిపోయిన తర్వాత కూడా ఆ లాస్ట్లో మీరు ఇంకో ½ అన్ అవర్ స్టవ్ మీద పెడితే తప్ప మంచి బిర్యానీ రాదన్నప్పుడు ఎంతసేపు మీరు హాయిగా ఎదురు చూడలేదు, నో అలాగే ఉంచాలి. మన లైఫ్లో మనకు తెలియకుండా బెస్ట్ పొందడం కోసం ఎదురుచూపులోనే మనం బెస్ట్ని పొందుతున్నాం, కానీ జీవితంలో మాత్రం మనుషులు ఆ ఎదురుచూపు ఉండదు, ఆ పేషెన్సీ అసలు కనిపించదు. దీనికి కొన్ని కారణాలు అబ్జర్వ్ చేస్తే అండి, పెంపకం. ఇప్పుడు ఏంటంటే కొంతమంది నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం వచ్చేసే, చిన్నప్పటి నుంచి నేనే ఒక్క మాట అనలేదు, అసలు నువ్వు ఇన్ని కష్టాలు పడతావని నేనేం పెళ్లి చేయలేదు. ఇది ఎవరైనా సరే వాళ్ళిద్దరి వెనకాల ఉండి నడిపించే వాళ్ళు సరైన గైడెన్స్ ఇవ్వని వాళ్ళైతే మళ్ళీ వాళ్ళు ప్యాచప్ అవ్వడం కానీ కలిసి జీవించాలన్న ఆలోచన కానీ రాదు. రెండోది ఈగో క్లాషెస్. ఈ ఈగో క్లాషెస్ ఎప్పుడైనా ఎకనామిక్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఈగో క్లాషెస్ వస్తాయి. ఎకానమీ ఈజ్ ద మేజర్ ఏరియా ఆఫ్ డెసిషన్ మేకింగ్ అండి. ఎందుకంటే నాకు ధైర్యము, కాన్ఫిడెన్సు, సమాజంలో ఒక్కరిని బతకగలను, నన్ను ఎవరు ప్రశ్నించలేరు, ఇన్ని అడ్డంకులు తొలగిపోవడానికి కారణం మనీ అయితే, ఈ అడ్డంకులు లేవన్నప్పుడు నేను నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తా? ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తాయి. అందువల్ల కలిసి బ్రతకడంలో, అర్థం చేసుకోవడంలో, కన్ఫ్లిక్ట్స్లోనే అండర్స్టాండింగ్ ఉండడంలో ఉన్న మాధుర్యం జీవితంలో తెలియకపోతే ఆ తర్వాత కూడా హ్యాపీగా ఉంటారని అనుకోవడం భ్రమే తప్ప హ్యాపీగా ఉంటారన్న గ్యారంటీ మాత్రం ఉండదు. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏ రకంగా ఉంటుందంటే పర్సనల్ లైఫ్లో కూడా తీసుకొచ్చేసి జీవితాన్ని మొత్తం ఒక తెరిచిన పుస్తకంలో చూపించేసి వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన జీవితంలో మనల్ని నమ్మి వచ్చిన భర్తో భార్యో నీ కూడా పక్కన పెట్టి చాలాసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు సార్. ఇద్దరు, ఒకళ్ళని కాదు, ఇద్దరిలో ఖచ్చితంగా ఎవరో ఒకరు మిస్టేక్ చేస్తూనే ఉంటుంటారు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంత మోటివేట్ చేసి పేషెన్సీ చూడు అని చెప్పే రోజులు ఇవాళ కనిపించట్లేదు, ఏ ఫ్రెండ్షిప్లోనే అది కనిపించట్లేదు. పెళ్ళి చేసుకునే ముందే ఇది కాంట్రాక్ట్ కాదు కమిట్మెంట్ అని ఎప్పుడు అనుకుంటామో, ముందే చేసుకున్నప్పుడే ఇది కాంట్రాక్ట్ అనుకుంటే ఇది ఎప్పుడైనా బ్రేక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చాలా మందికి పెళ్ళి అంటే కమిట్మెంట్లా లేదు సార్, కాంట్రాక్ట్ లానే అనిపిస్తుంది. అసలు కమిట్మెంట్ అంటే అర్థం ఏంటంటే అవతల వాళ్ళ అవసరాలని అర్థం చేసుకుని అది నీ అవసరం కాకపోయినా సరే అక్కడ నువ్వు ప్రేమను చూపించగలవు, ప్రేమను పొందగలవు. సో ఈ విషయాలు చెప్పినప్పుడు చాదస్తంగా అనిపించినా నిజమైన జీవితం అక్కడే ఉంది. లేకపోతే వెతుక్కుంటూ జీవితాంతం ఎప్పుడు నీ వెతుకులాటే ఉంటుంది తప్ప నువ్వు కావాలనుకునేది మాత్రం పొందలేవు. సో ఈ రకంగా ఈ ఆలోచనలను ఇచ్చే పెద్దవాళ్ళు ఎవరైనా చుట్టూ ఉండి వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వాలి, లేదా ఎవరైనా ఒక మంచి సలహాని ఇచ్చే ప్రొఫెషనల్ని వాళ్ళు కన్సల్ట్ అయ్యి సలహా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నప్పుడు లైఫ్లో కొంత బిగ్ పిక్చర్ తెలుస్తుంది. ఇట్స్ నాట్ 6 months, మీరు అన్నారే 6 నెలలు 1 year కాదు జీవితం, చాలా పెద్దది జీవితం.
అని ఎప్పుడైతే అవగాహన వాళ్ళకి వస్తుందో ఒక సంవత్సరం 80 ఏళ్ళ జీవితాన్ని ఎప్పుడు డిసైడ్ చేయొచ్చు. చేయదు. మార్పు వస్తూనే ఉంటుంది. ఓపికతో ఉన్నప్పుడే మార్పు ఎప్పుడు మనకి సంతోషం ఇచ్చేలా ఉంటుంది. ఇది చూస్తున్న వాళ్ళు ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు. పెళ్ళై 40-50 ఏళ్ళు అయిన వాళ్ళు ఖచ్చితంగా మొదటి 5 సంవత్సరాల్లో అబ్బా విడాకులు ఇచ్చేద్దాం అసలు ఆ మోడ్ కనిపిస్తుంది మన అని ఎక్కడ దాకా కాదు, మన పేరెంట్స్ దగ్గరికి వెళ్తే ఎన్నిసార్లు వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఎన్నిసార్లు వాళ్ళు నోరు మూసుకొని ఉన్న రోజులు వాళ్ళే చెప్తూ ఉంటారు. ఇవాళ మేము తీసుకోరుంటే బాగుండని అనుకోవట్లేదు, కానీ తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు లైఫ్ అర్థమైంది అని వాళ్ళ అనుభవం నుంచి నెక్స్ట్ జనరేషన్కి చెప్తారు చూసారా. అట్లా మనం వాళ్ళని కాపాడుకోవాలి తప్ప, బంధాలని కాపాడుకునే కమిట్మెంట్ ఉండాలి తప్ప మన గొప్పతనాన్ని ప్రకటించుకునే కాంట్రాక్ట్లు ఉండకూడదు. వండర్ఫుల్ సార్. డివోర్స్ తీసుకోవడానికి తీసుకున్నాక కారణాలు ఏవి పడితే అవి చెప్పేసి జరిగిన విషయాన్ని కప్పిపుచ్చడం గొప్ప కాదు. విషయం ఏదైనా సరే కూర్చొని మాట్లాడి కాంట్రాక్ట్లా కాకుండా కమిట్మెంట్తో ముందుకెళ్ళినప్పుడే బంధం నిలబడుతూ ఉంటుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.